దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21, 22, 23. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. దుష్టిని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అటువాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును జాగ్రత్తగా ఆలకించుము. ఎదిగో, నీవు నడుచు మార్గము దేవుడెరుగును. దేవునికి తెలుసు. ఆయన ఆత్మపూర్ణుడై సర్వము సంచరించుచు ఉన్న దేవుడు. నీవెట్లు నడుచుచున్నావో అటువైపు దేవుని ఆత్మ చూచుచూ ఉన్నది. కావున నీవెంత మాత్రము చెడు త్రోవలో నడుచుటకు అవకాశం లేదు. ఆత్మైన దేవుడు నన్ను చూచుచున్నాడు అను ఒక భయము, భక్తి నీలో కలిగి ఉన్నట్లయితే నీ మార్గము చక్కనైన మార్గంగా ఉండును. దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వాడిగా జీవించదవు. కాబట్టి ఇదిగో, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా జీవితములు శిక్ష లేకే అటువాడు నాశనమగునని వాక్యం సెలవిచ్చుచుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, అటు కాకుండా మనము మార్గములు యెహోవా మార్గములుగా ఎంచుకొని జీవించుదము. ప్రభు వాక్యమును దీవించునుగాక. ఆమేన్.